వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎవరైనా ఫ్లిప్కార్ట్ సంస్థలో జాబ్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు ఈ యొక్క వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఫ్లిప్కార్ట్ సంస్థ వాళ్ళు వచ్చేసి మనకి ఒక ప్రోగ్రామ్ ద్వారా వచ్చేసి హైరింగ్స్ అనేది కూడా చేసుకుంటున్నారనమాట. ఫ్లిప్కార్ట్ రన్వే అనే కంటెంట్స్ అనేది సీజన్ 4 కింద అయితే హైరింగ్ అయితే చేసుకుంటున్నారనమాట ఈ యొక్క ఫ్లిప్కార్ట్ సంస్థ వాళ్ళు. దానికి సంబంధించిన వివరాలు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి. గాయ్స్, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేయండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, లైక్ చేయండి. సో ఫ్లిప్కార్ట్ రన్వే సీజన్ 4 కింద ఎర్లీ కెరీర్ ప్రోగ్రామ్ ఫర్ ఉమెన్ ఇంజనీర్స్ కోసం వచ్చేసి హైరింగ్ అయితే చేసుకుంటున్నారు. దానికి సంబంధించిన ఈవెంట్ అనేది కూడా ఈ యొక్క సమ్మర్ ఆఫ్ 2024 కింద వచ్చేసి ఇంటర్న్షిప్స్ అనేది ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఇంటర్న్షిప్లో మనకి స్టైఫండ్ రావడం జరుగుతుంది. ఇంటర్న్షిప్ కంప్లీట్ అయిన తర్వాత ఇంటర్వ్యూస్ బేస్ చేసుకొని ఫుల్ టైం జాబ్స్ అనేది కూడా ఈ యొక్క ఫ్లిప్కార్ట్ సంస్థ వాళ్ళు మనకి ప్రొవైడ్ అయితే చేశారు. ఇంకా 15 డేస్ వరకు అయితే టైం ఉందన్నమాట మనం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి. ఈ యొక్క ఫ్లిప్కార్ట్ రన్వే సీజన్ 4కి వచ్చేసి ఆన్లైన్ ద్వారా అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూడవచ్చు, ఫ్రీ రిజిస్ట్రేషన్ అనమాట. ఫ్రీగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఆల్రెడీ 18,000 స్టూడెంట్స్ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. ఇండివిజువల్ పార్టిసిపేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా రిజిస్ట్రేషన్ డెడ్ లైన్ వచ్చేసి ఇంకా 14 డేస్ అయితే ఉందన్నమాట. సో మనకి మార్చి 10th వరకు అయితే ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే అండర్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చేసి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఫ్లిప్కార్ట్ రన్వే సెషన్ 4 స్టేజెస్ అండ్ టైమ్ లైన్స్ విషయానికి వస్తే ఆన్లైన్ క్విజ్ అనేది కూడా మీకు పెట్టడం జరుగుతుంది. గైస్, ఆన్లైన్ ద్వారా మనకి ఆన్లైన్ క్విజ్ అనేది కూడా కండక్ట్ అయితే చేస్తారనమాట. స్టార్టింగ్ డేట్ వచ్చేసి 17th మార్చ్ నాడు అయితే స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఆ గైడ్లైన్స్ కూడా మీరు చూడవచ్చు. దెన్ మనకి స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ సబ్మిషన్ అయితే రౌండ్ అయితే ఉంటుందన్నమాట. షార్ట్ లిస్ట్ అయిన పార్టిసిపెంట్కి వచ్చేసి మనకి ఎస్ఓపి పెట్టడం జరుగుతుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ అవి కూడా మీరు చూడవచ్చు. తర్వాత వచ్చేసి ఫైనల్గా మనకి ఇంటర్వ్యూ రౌండ్ అనేది ఉంటుంది. ద షార్ట్ లిస్టెడ్ పార్టిసిపెంట్ విల్ బీ ఇన్వైటెడ్ టు అపియర్ ఫర్ ది ఇంటర్వ్యూ ఎట్ ఫ్లిప్కార్ట్ కంపెనీలోనే డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూస్ అనేది కూడా కండక్ట్ అయితే చేస్తారనమాట. దాని తర్వాత మీకు ఫ్లిప్కార్ట్ కంపెనీలో ఇంటర్న్షిప్స్ అనేది కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అక్కడ మనకి స్టైఫండ్, తర్వాత ఫుల్ టైం జాబ్ ఆపర్చునిటీ అటువంటి ప్రోగ్రామ్స్ అనేది కూడా ఉమెన్స్ ఇంజనీర్స్ కోసం వచ్చేసి వీళ్ళు కండక్ట్ అయితే చేస్తున్నారనమాట ఈ యొక్క ప్రోగ్రామ్ని. సో దీనికి ఎలిజిబిలిటీ అండ్ రౌండ్స్ డీటెయిల్స్ విషయానికి వస్తే ఆల్ ఫీమేల్ ఇంజనీర్స్ క్యాండిడేట్ ఫుల్ టైమ్ ఇంజనీరింగ్ ప్రోగ్రాంలో జాయిన్ అయితే అవ్వచ్చు. ప్రజెంట్ సెకండ్ ఇయర్ ఆఫ్ అండర్ గ్రాడ్యుయేట్ స్టడీ చేస్తున్న వాళ్ళు మీరు వచ్చేసి 2026లో పాస్ అయి ఉండాలన్నమాట. ఆ ఇయర్లో పాస్ అవుతున్న వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ సెకండ్ ఇయర్ ఉన్న వాళ్ళు జాయిన్ అయితే అవ్వచ్చు అనమాట. ఇదొక ఫుల్ టైమ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. 8 to 10 వీక్స్ అయితే ఇంటర్న్షిప్ ఉంటుంది, మే టు జూలై. అక్కడ డీటెయిల్స్ కూడా మీకు ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. బేసిక్ లెవెల్ ఆఫ్ ప్రోగ్రామింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి మీకు, లైక్ C++, జావా స్క్రిప్ట్ ఆర్ పైథాన్ మీద ఎనీ ఒక లాంగ్వేజ్ ఉంటే సరిపోతుంది. ప్రోగ్రామ్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది, సబ్మిట్ ఎస్ఓపి ఉంటుంది, తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది, ఆఫర్ లెటర్ అండ్ స్టార్ట్ ది ఇంటర్న్షిప్ సంబంధించిన ఆఫర్ లెటర్ రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. దానికి సంబంధించిన రివార్డ్స్, ప్రైజెస్ కూడా ఫ్లిప్కార్ట్ సంస్థ వాళ్ళు మనకి ప్రొవైడ్ అయితే చేస్తారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లై అయితే చేసుకోండి గైస్. వెబ్సైట్ లింక్ వచ్చేసి నేను వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.